మరమరాలతో బోండా తయారు చేసుకుందామండి. వాటికి కావాల్సిన పదార్థాలు మరమరాలు అండి నేను ఒక పావు కేజీ తీసుకున్నాను. కారం అండి ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. కరివేపాకు 2 రెమ్మలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. శనగపిండి అండి 1 కప్పు తీసుకున్నాను. బియ్యం పిండి అండి 1 కప్పు తీసుకోవాలి. ఉల్లిపాయ అండి ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. ఉల్లిపాయ ఒకటి పెద్దది సైజ్ ఉంటుంది కదా, తీసుకొని కట్ చేసి ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా అండి. పసుపు 1 హాఫ్ స్పూన్ తీసుకోవాలి. ఉప్పు తగినంత తీసుకోవాలి. కొత్తిమీర అండి ఒక చిన్న కట్ట తీసుకొని తరిగి పెట్టుకున్నాను. అల్లం అండి ఒక చిన్న సైజు ముక్క ఉంటుంది కదా, అది తీసి కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి అండి ఒక 3 కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మరమరాలతో బోండా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా నేను ఒక గిన్నె తీసుకున్నానండి. అట్లా మనం మరమరాలు ఉన్నాయి కదా, అవి తీసుకొని మనం వేసేసుకొని దీంట్లో సాల్ట్, ఒక స్పూన్ వేసుకున్నానండి. పసుపు 1 హాఫ్ స్పూన్ వేసుకోవాలి. కారం 1 స్పూన్ తీసుకున్నాను. మనం అల్లం ముక్కలు తీసుకున్నాం కదా, ఇవి పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకు, తర్వాతకి ఆనియన్స్ అండి, ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనం శనగపిండి తీసుకున్నాం కదా, ఇది కూడా అన్నీ వేసేసుకోవాలండి. అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బియ్యం పిండి అండి ఇవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఎక్కువ పోసుకోవద్దండి, కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఎందుకంటే జారుగా అయిపోతుంది. మనం చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాం కదా, వీటిని కొంచెం ఆయిల్ తీసుకొని మనం బోండాల సైజు లాగా తయారు చేసుకోవాలి. మనం ఎలా అంటే చిన్న సైజులో అయినా, మీడియం మన ఎలా సైజులో, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనం ఇంట్లో టిఫిన్కి ఏమీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఇలా తయారు చేసుకోవచ్చు అండి. ఈజీగా తయారు చేసుకోవచ్చు కాబట్టి పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ విధంగా బోండాలాగా తయారు చేసుకోవాలండి. మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. తర్వాతకి మనం కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందామండి. నేను ముందుగానే ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిందండి, ఇవి వేపేసుకుందాం.
చూసారు కదండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి. చూసారు కదండి, ఫైనల్గా మన మరమరాల బోండా తయారైందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగున్నాయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.